పదవి స్వీకరించిన తర్వాత స్వేరింగ్ ఇన్ సెరమనీ తర్వాత ఈరోజు ఢిల్లీకి రావడం జరిగింది. ప్రత్యేకంగా మల్లికార్జున్ ఖర్గే గారికి కృతజ్ఞతలు చెప్పి, మళ్ళీ కేసీ వేణుగోపాల్ గారికి కృతజ్ఞతలు చెప్పి వారికి ప్రత్యేకంగా ఇదే చెప్పడం జరిగింది. ఈ సోషల్ కాన్సెప్ట్ ఏదైతే హైకమాండ్ నిర్ణయించుకుందో ప్రజలలో చాలా మంచి స్పందన ఉంది. ప్రజలందరూ కూడా రాహుల్ గాంధీ గారు ఏదైతే సోషల్ కాన్సెప్ట్ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి అనుకున్నారో పాజిటివ్గా ఉంది ప్రజలలో అని చెప్పి వారికి ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఇదే అన్నారు. ఇంకా 3 పోస్టు క్యాబినెట్ పోస్ట్ ఇంకా వేకెంట్ ఉన్నాయి. ఇతర ఆస్పిరెంట్స్ ఓసీ నుంచి ఎవరైతే ఉన్నారో వారికి కమిట్మెంట్ ఇచ్చిన వారికి వాళ్ళందరికీ కూడా అవకాశం ఉందని చెప్పి వారు చెప్పడం జరిగింది. వారు కూడా ఇదే చెప్పినారు. కాంగ్రెస్ పార్టీని బలపరిచేది అవసరం ఉంది. వచ్చే కార్పొరేషన్ ఇంకా లోకల్ బాడీ ఎలక్షన్లలో కూడా కాంగ్రెస్ పార్టీ మంచి రిజల్ట్స్ తీసుకొచ్చే అవసరం ఉంది. మీరందరూ కూడా గట్టిగా పనిచేయాలి, పార్టీని ఇంకా ఎక్కువ బలోపేతం చేస్తే బాగుంటుందని చెప్పి వాళ్ళిద్దరు కూడా అడ్వైజ్ ఇవ్వడం జరిగింది. ప్రత్యేకంగా మల్లికార్జున్ ఖర్గే గారు వారికి తెలంగాణ మీద మొత్తం అవగాహన ఉంది. వారు ఇదే చెప్పినారు. ఎక్కడెక్కడ ఏ కోణంలో పార్టీ ఇంకెక్కువ పనిచేయాలి, ఎట్లా పార్టీని ముందుకు తీసుకెళ్ళటానికి అందరు కూడా యునైటెడ్గా కలిసి పనిచేసి మనకు ఏ పార్టీని ఏదైతే వచ్చే ఎలక్షన్లలో ఎట్లా గెలవాలని చెప్పి మీరందరూ కూడా పనిచేయాలని చెప్పి వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వారికి ప్రత్యేకంగా ఎందుకంటే ఖర్గే గారు ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్నవారు, వారికి తెలుసు ఎట్లా ప్రభుత్వాలు నడవాలి, ఎట్లా ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎట్లా ఉండాలని చెప్పి వారి ఎక్స్పీరియన్స్ కూడా వారు షేర్ చేయడం జరిగింది. సో చాలా మంచి మీటింగ్స్ ఈరోజు ఇద్దరిని కలవడంలో జరగడం జరిగింది. సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ కలిసే ప్రయత్నం చేస్తున్నారా? అంటే ఇప్పుడు ఏం లేదు. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు వారిని కూడా కలవడానికే ప్రయత్నం చేస్తాం. ఓకే. శాఖ ప్రెరాగేటివ్ ముఖ్యమంత్రిది ప్రెరాగేటివ్. వారు ఏ శాఖ ఇస్తారు ఏంటి చేసేది ముఖ్యమంత్రి గారు. సో వారు ఏది నిర్ణయించుకుంటే అది చేయవచ్చు. ఎందుకంటే మా నాన్నగారు కాకా వెంకటస్వామి గారు యూనియన్ మినిస్టర్ ఉన్నప్పుడు అప్పుడు ఆ రోజులలో వారికి రూరల్ డెవలప్మెంట్ ఇవ్వడం జరిగింది. అందరు అనుకున్నారు, అరే రూరల్ డెవలప్మెంట్ చిన్న పోర్ట్ఫోలియో 5,000 కోట్ల బడ్జెట్ ఏముంటుంది దీంట్లో అని చెప్పి ఆ రోజులలో మాట్లాడుకోవడం జరిగింది. కానీ కాకా వెంకటస్వామి గారు రూరల్ డెవలప్మెంట్ బడ్జెట్నే 5,000 కోట్ల నుంచి 25,000 కోట్ల రూపాయలు ఆ రోజులలో బడ్జెట్ తేవడంలో సక్సెస్ఫుల్ అయినారు. దాని తర్వాత వారి కాన్సెప్ట్ ఏదైతే ఉండేనో రూరల్ డెవలప్మెంట్ లో అప్పుడు రాజీవ్ గాంధీ గారు ఏదైతే పంచాయత్ యాక్ట్ లో మార్పులు తేవాలి, రిజర్వేషన్స్ బీసీస్కి తేవాలని చెప్పి ఆ రోజులలో వారు ఆ బిల్ ని కూడా పైలట్ చేసి పార్లమెంట్ లో పాస్ చేయడంలో కీలకమైన పాత్ర వేశారు. తర్వాత వారు లేబర్ మంత్రిగా ఉన్నప్పుడు పెన్షన్ స్కీమ్ ప్రైవేట్ సెక్టర్ లో కోల్ మైనింగ్ వర్కర్స్ కి పెన్షన్ ఇప్పించడంలో అంటే ఎక్కడ ఉన్నా గానీ ఒక మంచి అవకాశం ఉంటుంది, ప్రజలకు పని చేయడానికి అవకాశం ఉంటుంది. సో వారు ఆ పెన్షన్ స్కీమ్ తీసుకొచ్చి ఈ రోజు కూడా అందరూ కాకా పెన్షన్ అని చెప్పి గుర్తించుకుంటారు. దాని తర్వాత వారు యూనియన్ మినిస్టర్ గా ఉన్నప్పుడు సింగరేణి సంస్థ బీఐఎఫ్ఆర్ లో పోయింది. బీఐఎఫ్ఆర్ లో పోయినప్పుడు దీన్ని తొలగించడానికి అప్పుడు ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు ఉన్నారు. వారితో చర్చించి మాట్లాడి 400 కోట్ల రూపాయలు ఎన్టీపీసీకి ఇచ్చి సింగరేణి సంస్థని బీఐఎఫ్ఆర్ నుంచి తొలగించి 1,00,000 ఉద్యోగాలు కాపాడడం జరిగింది. దాంతో ఈ రోజు ఇంత మంచి సంస్థ సింగరేణి అయిందంటే ఒక 26 కాన్స్టిట్యున్సీలలో
డిఎంఎఫ్టి ఫండ్స్, సిఎస్ఆర్ ఫండ్స్ ఇవన్నీ కూడా సింగరేణి సంస్థతో. సో అవకాశం వచ్చినప్పుడు ఏం పని చేస్తారు, ఏది ఇంపార్టెంట్. నేను కూడా ఎంపీగా ఉన్నప్పుడు చాలా మంది అనుకున్నారు తెలంగాణ ఉద్యమం నడుస్తుంది, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తానంటే అప్పుడు రామగుండం ఫర్టిలైజర్ ఫ్యాక్టరీ రీఓపెనింగ్ అప్పుడు మన్మోహన్ సింగ్ గారితో మాట్లాడి 10,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేయించి రామగుండం ఫర్టిలైజర్ ఫ్యాక్టరీని రీఓపెన్ చేయించడం జరిగింది. ఈ రోజు అక్కడ 5,000 ఉద్యోగాలు ఉన్నాయి. దాంతోపాటు రైల్వే ఓవర్ బ్రిడ్జెస్. అంటే ఏ పదవి ఇచ్చినా గానీ, ఏ పోర్ట్ఫోలియో ఇచ్చినా గానీ దాంట్లో ఒక మంచి పని చేసి ఒక ఇంపాక్ట్ఫుల్ గా పని చేయాలని నాకు ఆ తపన ఉన్నది. డెఫినెట్లీ పోర్ట్ఫోలియో ఏది ఇచ్చినా గానీ మంచిగా పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేలాగా పనిచేస్తాను. దాంతోపాటు మా నాన్నగారు ఎట్లయితే ఇన్ని సంవత్సరాలు రాజకీయాలలో ఉన్నప్పుడు మంచిగా పనిచేసి వారి విలువలు ఏదైతే నేర్పించినారో ఆ విలువలు ఇంప్లిమెంట్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. ఓకే.